వైఎస్ఆర్ జిల్లాలో జిందాల్ స్టీల్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగింది. జిందాల్ స్టీల్ ప్రాజెక్టును సందర్శించేందుకు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన చలో జిందాల్ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. స్థానిక ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి అతి చేస్తే చెప్పుతో కొడతా అంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తనకు ఏమీ చేయలేకపోయారని, తన కుటుంబానికి కేసులు జైలు కొత్త కాదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మరో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, అప్పట్లోగా వైఎస్ఆర్సీపీ నేతలకు సినిమా చూపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జిందాల్ స్టీల్ ప్రాజెక్టును వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శంకుస్థాపన చేశారని, అదే ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన చేయడం రాజకీయ ప్రచారమేనని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలు పరిణామాలు జిల్లాల్లో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రామసుబ్బారెడ్డి అతి ఎక్కువైతే ఇంకా జరిగేది చెప్పుదెబ్బలు పడేది గ్యారంటీ. అది అతని గ్యారంటీ అయితే జరగదు. ఇప్పుడు చూసినాం, మాకు అంతా చూసినాం, మా ఇంట్లో మా మనుషులు నష్టపోయినాం, మాకు రకరకాల సమస్యలు ఇచ్చాయి. సెంట్రల్ జైలు చూసినాం, అతనికి సుప్రీంకోర్టులో కూడా మా పుణ్యమానే అతను బయటపడేది. ఏంది ఈరోజు ధర్నా? నేనైతే కలెక్టర్ గారికి చెప్పింది, ఏం ధర్నా చేసి సారీ పంపించమంటే వదిలే సార్, ఏదైనా వాళ్ళు కెలుకుతుంటారంటే ఆయన ఎందుకు మనం దాంట్లో ఎంటర్ కాకూడదని నేను కలెక్టర్ గారితో 4 సార్లు చర్చ పెట్టా. ఇన్సెంట్ ఏమున్నది, పురుగులు ఉత్త పురుగులని ఏమున్నది, అది ఏం చేస్తారు? నిజంగా పోయింటే ఏం జరుగుతాడా? ఏమన్నా జరుగునా? ఏం ఉత్తనా కొడుకులు. నేను ఓపెన్ చెప్తాను, ఏదో ఇద్దరు కొట్లాడుకుంటారు, నేను చూస్తా ఇచ్చిపెట్టారా అంట. ఎందుకంటే 2 సార్లు కొట్టుకోవడంలే, మనం పట్టుకుంటే మాత్రం పుడుచు అంటుంటారు. అట్టనే ఈ నా కొడుకులకి అంతా చూసేది. ఎప్పుడు ఇది మారేది? పరిస్థితులు తెలుసుకోవాలా. నేను ఎంత ఎమర్జెన్సీగా ఈరోజు 2 ఆఫీసర్లతో మాట్లాడినా ఇప్పుడు వచ్చేటప్పుడు.